నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ రోజు రాత్రికి విదేశీ పర్యటనకు బయలుదేరనున్న వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలతో వేసవి సెలవులు గడిపి తిరిగి 31న స్వదేశానికి రాక రెండోసారి సీఎంగా వైఎస్ జగన్ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స వెల్లడి గవర్నర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్లో వైద్యం వికటించి యువతి మృతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన జోగి రమేష్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్ వెళ్లనున్నారు ఈ సందర్భంగా యూకే స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు సీఎం జగన్ ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది అయితే కోర్టు ఇరువాదనలు విన్న అనంతరం పలు షరతులపై జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చింది రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బృందం గురువారం కలిసింది పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత వైఎస్ఆర్సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఫిర్యాదు చేశారు పల్నాడు అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యంపైన వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది పోలీసు అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వైఎస్ఆర్సీపీ పేర్కొంది మంత్రి బొత్సతో పాటు గవర్నర్ను కలిసిన వారిలో మేరుగ నాగార్జున పేర్ని నాని లేళ్ల అప్పిరెడ్డి మోపిదేవి వెంకటరమణ కావలి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు బాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాము అబర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు అబర్వర్గా ఉన్న దీపక్ మిశ్రాపై న్యాయ విచారణ చేయాలి ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకొని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాము ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ టీడీపీ తెచ్చింది అతని వల్లే ఈ విధ్వంసం రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారు సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారన్నారు దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుండి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారన్నారు జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదన్నారు జిల్లాలో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్ను కోరామని మీడియాకు వివరించారు పోలింగ్ రోజున పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పనితీరు పట్ల ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్ దాని మీద ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సైడెడ్గా యాక్షన్ తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఒక సీనియర్ అధికారి పోలీస్ అధికారికి తో పాటు ఇంకో 2 అధికారులు అంతా కూడా మా సోదరులు చెప్తారు వారు చేస్తున్న అకృత్యాలని గవర్నర్ గారి దృష్టి తీసుకొచ్చాం 4వ తారీఖున దీని మీద రిజల్ట్ కూడా కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఉంది కాబట్టి తక్షణమే ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అబ్జర్వర్ కింద వచ్చిన
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ బాగా ఎవరవుతున్నారో వారి మీద దీపక్ మిశ్రా మీద మరి ఎలక్షన్ కమిషన్కి తమ పరిధిలో ఏది ఉంటుంది ఎలక్షన్ కమిషన్తో న్యాయ విచారణ మీరు రిపోర్ట్ తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ చెప్పి వారికి బదులు ఇంకెవరినైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరమే. దేశంలో ఉన్న ఏ అధికారినే పెట్టండి, కానీ ఇంత పక్షపాతం నిష్పత్తి చేస్తున్న అధికారిని పెట్టడం సమంజసం కాదనేది విషయాన్ని గవర్నర్ గారు చెప్పాం. ఆయన పరిశీలిస్తున్నారు, ఆయన పరిధిలో చేస్తున్న విషయాన్ని చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగక ముందు జరిగిన తరువాత రాజ్యాంగం అపహాస్యమవుతూ ఉందని, ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూ అవ్వండి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ బిందు మాధవ్ కానీ, అట్లాగే ఐజీ గుంటూరు కానీ త్రిపాఠి కానీ, అలాగే బక్షి కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్తో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయించడము, అధికారుల భయభ్రాంతులు చేయటము. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలామంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్తే మేము అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని పరిపాలన చేసే పరిస్థితి కానీ, పల్నాడులో కానీ రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మక నియంత్రణ పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వమని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు పోలింగ్ రోజు కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఈ హింస ప్రజ్వలేయటం, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మూకలన్నీ కూడా ధ్వంసరచన చేస్తుంటే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు, మరీ ప్రత్యేకించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అలాగే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అతను కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్గా చూస్తున్నటువంటి శంకర్ బ్రత బాక్షి, వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి రిటైర్డ్ కాబడినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దీపక్ మిశ్రా అనేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ నియమించడమే తప్పు. అయితే ఇంతమంది భారతదేశంలో ఇంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కడు కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ దొరకనట్టు ఒక రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇద్దరూ కలిసి ఇతన్ని తెచ్చుకుని ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చుకుని ఇవాళ ఈ విధ్వంసాన్ని కూడా ఇవాళ నడిపిస్తున్నారు. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైనటువంటి శాంతి భద్రతల సమస్యకి ప్రధాన కారకుడు ఎన్నికల అబ్జర్వర్గా పోలీస్ యంత్రాంగంపై అబ్జర్వర్గా వచ్చినటువంటి దీపక్ మిశ్రా గారి వల్ల జరుగుతున్నటువంటిది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఏ అధికారి అయినప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఆయనకు వచ్చినటువంటి బాధ్యతలను విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు పూర్తయిన 4 రోజులు అయినప్పుడు కూడాను, 4వ రోజు వస్తున్నప్పుడు కూడాను ఇంకా కొన్ని ప్రాంతాలలో గొడవలు, దానికి సంబంధించి ప్రధాన కారణం పోలీస్ వ్యవస్థ యొక్క పక్షపాత వైఖరి వల్లనే ఇది జరుగుతుందనే దానికి స్పష్టంగా తెలుస్తుంది. పల్నాడు ప్రాంతం కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ గొడవలన్నిటికీ కూడా ప్రధాన కారణం దీపక్ మిశ్రా, ఆయన కనుసనల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రెండోసారి కూడా శిరోధార్యం అని చెప్పి స్పష్టంగా ఒక తీర్పునిచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరలా ప్రధానమైనటువంటిది కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రాంతాల మధ్య అనేక ప్రాంతాల్లో గొడవలు రైజ్ అవటానికి పోలీస్ వ్యవస్థ ఇంత
త్వరితగతిన ఇన్వాల్వ్ అవ్వటం, ఈ విధంగా ప్రేరేపణ చేయటం అనేటువంటిది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడు చూడనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడంపై పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన ప్రేమకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు తన అభినందనలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అత్యధికంగా 81.86% ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను ఆదరించి అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ పవన్ మరో లేఖ విడుదల చేశారు. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్ఛందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పనిచేయడం ఎంతో ఆనందం కలిగించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల సమయం వరకు పోలింగ్లో పాల్గొని రికార్డు స్థాయిలో 86.63% ఓటింగ్ నమోదు అవడం అనేది మీ ప్రేమను తెలియజేస్తుంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ తన సీటు త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ గారికి, వారి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు పవన్. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిదన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పనిచేస్తారని నమ్ముతున్నాను. అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ గారి అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు. కాగా పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను అని తెలియగానే తన సినీ కుటుంబ సభ్యుడికి అండగా ఉండేందుకు తమ సినిమాలు, ధారావాహికలకు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేసిన సినీ బుల్లితెర నటీ నటులు ప్రేమ నన్ను కదిలించిందని పవన్ తెలిపారు. నా విజయం కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర కథానాయకుల నుంచి నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి కాంక్షను వెల్లడించిన ఎన్ఆర్ఐ జన సైనికులకు నా అభినందనలు. పిఠాపురంలో మార్పుకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా ఏపీ వ్యాప్తంగా 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. మండే ఎండలతో సతమతమైన ఏపీ వాసులను గత కొద్ది రోజులుగా వరుణుడు పలకరిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా ఏపీ వ్యాప్తంగా 3 రోజులు వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు మే 21 నుంచి ఏపీ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలా జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, రాష్ట్రంలో ప్రజలు మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారన్నారు. ఈ మేరకు విజయవాడలో మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ టీడీపీ కావాలని దాడులకు దిగుతోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గవర్నర్కి ఫిర్యాదు చేశామని, తాము మంచి చేశాము కాబట్టి నమ్మకంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ పాలన తర్వాత మంచి పాలన జగన్ అందిస్తున్నారు. మేము సహనంతో ఉన్నాం కాబట్టి టీడీపీ దాడులు ఎక్కువ చేస్తుంది. మా నాయకుడు ఒక్క పిలుపు ఇస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. మళ్లీ ప్రభుత్వం నడపాల్సింది మేము కాబట్టి సహనంతో ఉన్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది. జగన్ ఇచ్చిన పథకాలు చూసి ఓటింగ్ శాతం పెరిగింది. మేము అణగారిన వర్గాలకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం. టీడీపీ ఎంతమందికి టికెట్లు ఇచ్చిందో బయటకు తీయండి. చెప్పింది చేస్తాడు కాబట్టి జగన్ని ప్రజలు నమ్మి మళ్లీ గెలిపించబోతున్నారు. హైటెక్ సిటీ కట్టింది ఎవరో నాకు తెలియదా? నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశాను. ఈ ఆఫీస్ అప్డేట్ చేస్తే చంద్రబాబుకి ఏమైంది? ఎన్నికల కమిషన్ పెండింగ్ పెట్టిన డీబీటీ పథకాల అమౌంట్ ఈ రోజు ఖాతాల్లో పడ్డాయి అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావాలని కోరుకుంటున్న వైన అందరూ చూసాం. మనం జరిగిన ఓటింగ్ సార్లు చూసాం. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి చేశారో చెప్పిన మాటని
తూచా తప్పకుండా చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నిర్ధారణ అవుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల్లో కొత్త పొరబడి కొత్త ప్రక్రియని ఒక 10 తీసుకొచ్చారు జగన్మోహన్. ఇక రాబోయే కాలంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మా ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళికలో ఏదైతే చెప్పామో ఒకే మాట చెప్పారు. గత 5 సంవత్సరాల పరిపాలన, ఇది 4 సంవత్సరాల 10 నెలల కాలం పరిపాలన చూసి మంచి జరిగితే మేలు జరిగితే మాకు ఓటేయండి, దాంతోపాటు ఏదైతే ఉన్నాయో అంశాలు అవి కొనసాగిస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ వాటిని కొనసాగిస్తాం. పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల. కాబట్టి వీటిని చూసి మళ్ళీ మా కుటుంబాన్ని అడిగిన చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తాం, ఎన్నో ఎన్నికలు చూస్తాం, కానీ ఏ ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల పరిపాలన చూసి ఓడిన నేపథ్యం లేదు. జోగి రమేష్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబం సభ్యులకు పెనంలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనంలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసినా టీడీపీ నాయకులు నిలబడ్డారని బోడే ప్రసాద్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో మీడియాతో మాట్లాడిన పెనంలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్, పెనంలూరు సీటు తనకు కేటాయిస్తే జోగి రమేష్ బాణాసంచులు, మిఠాయిలు పెంచారని, ఆయనకు మతి భ్రమించిందని అన్నారు. మైలవరం, పెడన, పడమట నుంచి రౌడీ షీటర్లను దింపి హడావిడి చేశారు. బట్ట అనిల్, కొత్తపల్లి రాజేష్, నగరాని అశ్విన్ అనే రౌడీ షీటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పెనంలూరు స్టేషన్లో సీఐ, సిబ్బంది అందరూ విఫలమయ్యారు. పోరంకి టీడీపీకి కంచుకోట. పోరంకిలో కావాలనే గంటపాటు పోలింగ్ నిలిపివేసి ప్రజలను భయాందోళనకు గురిచేశారు. 200 మీటర్ల దూరంలో ఉండాల్సిన వ్యక్తులు పోలింగ్ కేంద్రం గేటు ముందు నిలబడ్డారు. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. మా మీద 3 కేసులు పెట్టారు. జోగి రమేష్ నేరుగా అల్లర్లకు పాల్పడితే అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. జోగి రమేష్ వలస పక్షి. ఎన్నికల ఫలితాల తర్వాత అడ్రస్ ఉండడు. జోగి రమేష్ని చూసుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. జోగి రమేష్ పోరంకిని స్వాధీనం పరుచుకున్నానని విర్రవీగుతున్నారు. ఇది ఏమైనా రాజుల రాజ్యమా? ప్రజాస్వామ్యంలో స్వాధీనం చేసుకోవడం ఏమిటి? నా వెంట్రుక కూడా పీకలేరు. నీ తరం కాదు, నీ అబ్బతరం కాదు. నేను ఏనాడు జోగి రమేష్ మీద నోరు జారలేదు. జోగి రమేష్కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. జూన్ 4 తర్వాత గేమ్ మొదలవుతుంది. మా కార్యకర్తలను అదుపులో ఉంచుకున్నాం కాబట్టే జోగి రమేష్ పోరంకి దాటి వెళ్లారు. పెనంలూరు సీఐ పూర్తిగా విఫలమయ్యారు. 20 ఏళ్ల చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడు ఘర్షణలు జరగలేదు. టీడీపీ కూటమి 100% అధికారం చేపడుతుందని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేయటం జరిగింది. ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ, పెడన్ నుంచి కానీ, పటమం నుంచి కానీ రౌడీ షీటర్లను ఎంటబెట్టుకొని, అతని అనుచరులను ఎంటబెట్టుకొని మొన్న కానూరులో కానీ, పెనమలూరులో కానీ దౌర్జన్యాలకి దిగటం జరిగింది. కానూరులో ఒక నాయకుడు కులం పేరు పెట్టి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట. ఎవరైతే జోగి రమేష్ బంధువులో లేకపోతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావురా, ఏ కులానికి చేస్తున్నావు అంటే, కులాలతో ఏం పని అంటే రెచ్చగొట్టే మాటలు, చెయ్యి చేసుకోవటం, బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం, అక్కడి నుంచి మళ్ళీ పోరంకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. నువ్వు కానూరులో పెద్ద పిస్తావేం కాదు. మైలవరం నుంచి నువ్వు తీసుకొచ్చిన రౌడీలు ఎవరైతే పాషా, అలాగే బట్ట అనిల్, పటమం నుంచి కొత్తపల్లి రాజశేఖర్, గోగినేని ధనశేఖర్, నారగాని అశ్విన్, ఇంకా చాలామంది రౌడీలు, చాలామంది అనుచరులు పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో పర్మిషన్ లేని ఏ వ్యక్తిని అనుమతించకూడదు. అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థ, పెనమలూరు, ముఖ్యంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కానీ, సిఐ కానీ మొత్తం కూడా విఫలమయ్యారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక తాడిపత్రిలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరి వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్థులతో పాటు శ్రేణుల మధ్య రాళ్ల దాడులు హింసాత్మక ఘటనలతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టి పోలీసులు సీసీటీవీని పగలగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణారహితంగా దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పెద్దారెడ్డి ఇంటి వీడియో ఫుటేజ్లను ప్రాథమిక సాక్ష్యాలుగా చూపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన రాజకీయాల్లో పెనుదుమారం రేపిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనిపై ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబు ఇచ్చింది నీతి ఆయోగ్. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ తెలిపింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని క్లారిటీ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూ పరిపాలన మరింతగా సులువు అవుతుందని తెలిపింది. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రమని తేల్చి చెప్పింది. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. ఆర్టీఐ ద్వారా వెంకటేష్ వేసిన అప్లికేషన్ మేరకు నీతి ఆయోగ్ ఈ సమాచారం వెల్లడించింది. ఈ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని, భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని, భూములపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఏపీలో ఎన్నికల సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే ఏపీలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా ఉంది, నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తుందా అన్న అంశానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు అంటూ ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ వేశారు. ఈ చట్టంతో రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పాలని నీతి ఆయోగ్ను అడిగారు. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ ఖచ్చితంగా వారి భూ హక్కులు మరింత భద్రంగా ఉంటాయన్న సమాధానం నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాప పేర్ల రికిత మృతి చెందిందని ఎంజే నాయుడు ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపైన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన విజయవాడ ఎంజే నాయుడు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే యువతి మృతి చెందింది అంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గతంలో కాలుకు సర్జరీ చేసి ప్లేట్స్ అమర్చారని, దాన్ని తీపించేందుకు బుధవారం ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. సాయంత్రం 6:30 ఆపరేషన్ థియేటర్కు తీసుకుని వెళ్లిన వైద్యులు రాత్రి 10:30 వరకు ఎటువంటి సమాధానం చెప్పలేదని, పదే ప్రశ్నించగా ఆపరేషన్ మధ్యలో ఫిట్స్ వచ్చిందని వైద్యులు చెప్పారని వాపోయారు. రికిత పూర్తి ఆరోగ్యంతో ఆపరేషన్కు వెళ్లిందని, పూర్తి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని రికిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముందు ఆపరేషన్ చేయించిన దాని తాలూకు ఆ సర్జరీవి తీయటానికి అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్లేట్స్ తీయటానికి జాయిన్ చేశారు హాస్పిటల్లో. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరింది, పాప వెంటిలేటర్ మీద ఉంది అన్న విషయం మాకు ఎన్నిసార్లు అడిగినా ఒక రోజు తర్వాత, అంటే 17వ తారీఖు పొద్దున చెప్పారు. 15 జాయిన్ అయితే 17వ తారీఖు పొద్దున మా చేతుల్లో ఇంకేం లేదు అనే విషయం తెలియజేశారు. సర్జరీ జరుగుతున్నప్పుడే మాకు అనుమానం వచ్చి ఎంత ప్రశ్నించినా బయట నుంచి డాక్టర్లు పిలిపించామన్నారు, చేస్తున్నారు. సినిమాలో చూపించిందంతా మేము రియల్గా చూస్తున్న భావన మాకైతే కలిగింది. మాకు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఏం చెప్పలా జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, బయట నుంచి డాక్టర్లు వస్తున్నారనే చెప్పారు. ఈరోజు ఉదయం కూడా మేము వచ్చి ఐసీయూలోంచి చూసి డాక్టర్లు ఇంతమంది ఉన్నారేంటి అని చూసి ప్రశ్నిస్తే ఇంకా సిపిఆర్ నిర్వహిస్తున్నాం అని 2 గంటల సేపు ఇంకా డ్రామాలాడి చివరికి పాప ఇంకా లేదు అన్న విషయాన్ని మేము గట్టిగా నిలదీసిన క్షణంలో చెప్పారు. 3 గంటలు 4 గంటలు ఇలాగే ప్రయత్నం చేస్తున్నాం అని డ్రామాలాడి జనాలందరూ చూసిన తర్వాత ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి ఇప్పుడు తేల్చి చెప్పారు. ఇది మొత్తం పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగింది. పాప ప్రాణం తిరిగి రాదు. డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఖండించాలి. నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు మనం ఏంటి అని అడిగితే, మీ పాపకి ఫిట్స్ వచ్చినండి, మేము ఆపరేషన్ మధ్యలో ఆపేసామండి, మేము వెంటిలేటర్ మీద పెట్టామని 10:30కి మనకు ఇన్ఫార్మ్ చేశారండి. 6:00కి తీసుకెళ్ళిన పాపని 10:30 వరకు మనకు మెసేజ్ లేదండి. 10:30కి మెసేజ్ ఏంటి, అప్పుడు పాపకి ఫిట్స్ వచ్చినాయి అని, దీనివల్ల ఊపిరితిత్తులు నుమ్ము చేరింది, మేము వెంటిలేటర్స్ మీద పెట్టామండి, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. అప్పుడు చెప్పారండి 10:30కి. అప్పుడు దాకా నో మెసేజ్. అంటే పాపకి ఏమైనా అనారోగ్య సమస్య ఏమీ లేవండి. హెల్దీ పర్సన్ అండి, హెల్దీ పర్సన్ ప్లస్ స్ట్రెచ్చర్ మీద కూడా తీసుకెళ్ళకుండా ఆపరేషన్ థియేటర్లకు నడుచుకుంటూ వెళ్ళిందండి. మంచి యాక్టివ్ పర్సన్ అండి. అయితే మనం అప్పుడు అందరిని పిలిచి ఏంటి సార్ ఏంటి అని అడిగితే, అప్పుడు మనం ఒక 15 మంది వచ్చి అడిగితే మీకు ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే, పర్లేదండి స్టేబుల్గా ఉందండి, మీరు కంగారు పడద్దని చెప్పి మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాడండి. సరే మేము 2:30 వరకు ఎక్కడ ఉంటే 2:30కి అందరం ఇళ్ళకి వెళ్ళామండి. మరుసటి రోజు ఉదయం నిన్న మార్నింగ్ కూడా అన్ని కంట్రోల్లోకి వచ్చినాయండి. ఒక బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందంటే అది కూడా అవుతుందంటే, రేపు మనం తీసేద్దామంటే మన వెంటిలేటర్స్ మించి తీసేద్దామని వాళ్ళు మాకు ఇది చెప్పారు. ఎంజీఆర్ హాస్పిటల్లో డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల పాప ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. దీని మీద ఖచ్చితంగా పోలీసులు 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టాలి. అలాగే ఈ హాస్పిటల్ని తక్షణమే డిఎంఓహెచ్ గారు సీజ్ చేయాలి. అలాగే మేము కూడా దీని మీద మెడికల్ కౌన్సిల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ వారికి కంప్లైంట్ ఇస్తాం రిజిస్ట్రార్కి. ఈ హాస్పిటల్లో డాక్టర్స్ని సస్పెండ్ చేయాలి, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా దీని మీద రిజిస్ట్రార్కి కంప్లైంట్ ఇస్తాము. ఇది చాలా దుర్మార్గము. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు బోరును విలపిస్తున్నారు. మరి పాప తిరిగి రాదు, కనీసం సమాధానం చెప్పడానికి హాస్పిటల్లో ఒక పర్సన్ అనేవాళ్ళు ఎవరు లేరు. హాస్పిటల్లో మరి వీళ్ళు బోరున వేడుస్తూ వాళ్ళ పాప కోసం, వాళ్ళ పాప మరి నవ్వుతూ జాయిన్ అయ్యి చనిపోయిన శవాన్ని అప్పచెప్పటం ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఇక్కడ మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి దీని మీద పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని సెక్షన్ 302 పెట్టి హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పి మేమందరం కూడా పాప తల్లిదండ్రుల తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి మాత జయంతి పురస్కరించుకుని రేపు విద్యాధరపురంలో నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. ఉదయం వేళ అమ్మవారికి పవిత్ర కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాల అనంతరం సాయంత్రం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో శ్రీ వాసవి వీరంగ సేవా సంఘంచే శివతాండవం, వీరనాట్యాలు, శరభలచే నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విద్యాధరపురం గుప్తా సెంటర్లోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నందు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంఘ ప్రతినిధులు మీడియాతో పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా విద్యాధరపుర ప్రాంతాల్లో వాసవి మాత జయంతి నాడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగా రేపు శనివారం ఉదయం పవిత్ర కృష్ణానది జలాలచే అమ్మవారికి అభిషేకాలు, సాయంత్రం వేళ శ్రీ వాసవి వీరంగ సేవా సంఘం నుంచి శివతాండవం, వీరనాట్యలు, సరభలు, నారసాల విన్యాసాలతో నిర్వహించే నగరోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుండి ప్రారంభమైన నగరోత్సవ కార్యక్రమం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్,
ఎస్ కన్వెన్షన్ వరకు కొనసాగి మరలా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్కి చేరుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణచే ప్రారంభించబడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ యోజన విభాగం, మహిళా విభాగం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి అనగా రేపు వాసవి అమ్మవారి జన్మదినం. ఆర్యవైశ్యులందరూ కూడా అత్యంత వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు, అమ్మవారి జయంతి ఉత్సవాన్ని. ఇందులో భాగంగా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు రేపు గడ్డం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ దగ్గర నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు నగరోత్సవం జరుగుతుంది. అమ్మవారిది అత్యంత వైభవంగా నగరోత్సవం జరుగుతుంది. వైశ్యుల సాంప్రదాయ సిద్ధమైన నారసాలు, శరబులు చెప్పుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తాము. చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందువల్ల మీ అందరికీ కూడా మీ మీడియా ద్వారా విజయవాడ నగర ప్రజలకు తెలియజేయడం కోసమే ఈరోజు ఏర్పాటు చేయడం అయింది కనుక మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వాసవమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం. ఆడపడుచు ఆర్యవైశ్యులకి ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తుంటారు. ఇప్పుడు అన్ని సెంటర్లో కూడా విజయవాడలో అన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత వైభవంగా అందరూ చేస్తారు. అదేవిధంగా రేపు సాయంత్రం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. 24లో వాసవి అమ్మగారి జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు సాయంకాలం 6 గంటల నుంచి ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుంచి అత్యంత వైభవంగా అమ్మవారి మహోత్సవం స్టార్ట్ అవుతుంది. దీన్ని వాసవి వీరంగ సేవా సమాజం సత్తెనపల్లి వాసుబాబు గారి చేత శివతాండవం, వీరనాట్యాలు, శరభలు, నాట్య విన్యాసాలు అన్నీ చేసుకుంటూ ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో మహిళలందరూ కూడా చక్కగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఉదయం అమ్మవారికి కార్యక్రమాలుగా పసుపు కుంకాలతోటి, కన్యామాలతోటి అందరూ కృష్ణాలంకల నుంచి, కృష్ణానది నుంచి మన 108 కలశాలతోటి ఊరేగింపుగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంటాయి. గురుని నేను చూస్తూనే ఉన్నాను. 25 సంవత్సరాలు అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు చక్కగా జరుపుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సత్తెనపల్లి నుంచి తీసుకొచ్చి వారితో ఉత్సవాలు అంతకుముందు 2 సంవత్సరాలు ఇది విద్యాధరపురంలోని మన శివాలయం సెంటర్లో కూడా ఈ విధంగా కార్యక్రమం జరిగింది. ఈ ఊరేగింపు ఇక్కడి నుంచి బయలుదేరి అండిమాన్ బ్రహ్మయ్య రోడ్లోంచి అరవింద్ విద్దాకు వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎస్ కన్వెన్షన్ ఎదురు రోడ్లోంచి బ్రహ్మయ్య పార్థసారథి వీధిలోంచి మళ్ళీ కళ్యాణ మండపానికి వస్తుంది. ఈలోపు పొద్దునపూట జరిగే కార్యక్రమాలకి ఎవరైనా కలశం కావాలంటే మాకు ఫోన్ చేసినా మా నెంబర్ అందరికీ తెలుసు. మా కలశం కూడా ఇప్పిస్తాము. పొద్దునపూట 108 మంది కన్యలతో కృష్ణానదికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేసి 108 కలశాలకి పూజ చేసి తర్వాత తదియారాధన కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం ఊరేగింపులో ఇప్పుడు మేము చెప్పిన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటాము. జై వాసవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ రోజు రాత్రికి విదేశీ పర్యటనకు బయలుదేరనున్న వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలతో వేసవి సెలవులు గడిపి తిరిగి 31న స్వదేశానికి రాక. రెండోసారి సీఎంగా వైఎస్ జగన్ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స వెల్లడి. గవర్నర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు. విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్లో వైద్యం వికటించి యువతి మృతి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళన. జోగి రమేష్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.